హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. ఇంతవరకు మనతో నడిచి మనతో సాగుతున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. చాలా మంచి ఆదరణ వస్తుంది. ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటానండి. అదే విధంగా మీ ఆదరణకు తగ్గట్టుగా తగిన వీడియోలు కూడా చేసి మీ యొక్క ఆదరణని ఎప్పటికీ ఇదే విధంగా కంటిన్యూ అయ్యే విధంగా ఖచ్చితంగా చూసుకునే బాధ్యత అయితే నాదండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన కౌంటర్లో అయితే మనం కూర్చోవడం జరిగింది. సో మాక్సిమం వచ్చేసి మీకు ఫీల్డ్ పైన, బయట ఫీల్డ్ పైన తిరిగి ఆ ఫీల్డ్ విజిట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న అంశం గురించి చూపించడానికే సరిపోతుందండి. సో మొదటి నుంచి మీకు గనుక చూసుకున్నట్లయితే మన తోటలో మనం తీసుకున్నటువంటి క్లియర్ కట్ ప్రతి ఒక్క జాగ్రత్తలు కూడా మీకు మొదటి నుంచి చివరి వరకు, విత్తనం వేసిన దగ్గర, దుక్కి దగ్గర నుంచి, విత్తనం వేసిన దగ్గర నుంచి చివరి వరకు కూడా మీకు క్లియర్ కట్ గా తెలపడం జరిగింది. అందులో ఈ మధ్యన ఒక 2 స్ప్రేయింగ్స్ అయితే మాత్రం మీకైతే అందించలేకపోయాను. సో ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి రేట్ల కారణంగా, సో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి పలానా స్ప్రే చేసుకోండి, ఇప్పుడు ఈ స్ప్రే చేసుకోండి అని చెప్పడానికి కూడా తగినట్టుగా లేదండి రేట్ల విషయాలు. సార్ చూసుకున్నట్లయితే సగానికి సగం పడిపోవడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే గతంలో లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఇదే సమయానికి మనకు దగ్గర 23,000 22,000 పైబడి ఉన్నటువంటి మిర్చి ధర ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 13-14 వేలకు ఉంది. 14,000 అన్న మాటే తప్ప 13,000 కింద పడే కొనుగోళ్లు అయితే జరుగుతున్నాయి. సో ఇది పరిస్థితి అయితే మనకు క్లియర్ కట్ గా కనబడుతుంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం అయితే స్ప్రే చేయమని చెప్పేసి అయితే మాక్సిమం ఎవరికైతే కానీ రికమెండేషన్ అయితే మనం అయితే ఇస్తలేము. సో